7వ అధ్యాయం మొదటి వచనాన్ని చదువుదాం. ఆది కాండము. యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడువై ఉండుట చూచితిని గనుక నీవును నీ ఇంటి వారును ఓడలో ప్రవేశించుడి. లోకంలో జరుగుతున్న ఎన్నో పరిణామాలు దేవుడు చూడట్లేదేమో, దేవుడు చూడకుండానే ఇవన్నీ జరుగుతున్నాయేమో, క్రమాన్ని బట్టి జరుగుతున్నాయేమో అని మనం అనుకుంటున్నాము, కానీ కానే కాదు, దేవుడు చూస్తున్నాడు. నోవాహు కాలంలో నరులు చెడిపోయారు, దేవుని భయాన్ని విడిచిపెట్టి తమ ఇష్టం వచ్చినట్లు బ్రతకడం ప్రారంభించారు. అది చూసిన దేవుడు హృదయాన్ని నొచ్చుకొని ఒక మాట అంటున్నాడు, మనుషులను భూమి మీద పుట్టించినందుకు నేను బాధపడుతున్నాను, వారి క్రియలు నన్ను బాధ పెడుతున్నాయి. మనుషులు నన్ను ఆరాధిస్తానని నేను ఆశపడ్డాను, కానీ నేను ఆశపడినాను ఆరాధనని నేను పొందలేకపోతున్నాను అని చూశాడు. ఆ తరం వారందరినీ గమనించాడు. అలా గమనిస్తే ఒక్కళ్ళు కూడా దేవునికి కనిపించలేదంట, ఒక్కరు కూడా దేవుని భయం కలిగిన వారు లేరంట, ఒక్కరు కూడా దేవుని మీద ఆధారపడేవారు లేరంట. నిజమైన దేవుడు ఉన్నాడు, దేవునికి మనం మ్రోకరిల్లాలి, దేవునికి మనం సాగిలపడాలి, దేవుని మనం అడగాలి అని కూడా ఒక్కరు కూడా ఆలోచన చేయలేదంట. అందరూ వాని ఇష్టానుసారంగా బ్రతుకుతున్నారు, పనులు చేసుకుంటున్నారు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు, వారు ఏది చేయాలో అవన్నీ లోకానుసారమైన అన్నీ చేస్తున్నారు, కానీ దైవికమైన ఆరాధనకు వారు చోటు ఇవ్వలేదు. చోటు ఇవ్వకపోతే దేవుడికి చోటు ఏ విధంగా ఇప్పించుకోవడం దేవునికి తెలుసు. మనిషి ఎలా మనిషిని కొడితే ఆ మనిషి తిరిగి వచ్చి దేవుడి దగ్గర పడతాడో దేవునికి తెలుసు. నోవాహు అనే ఒక వ్యక్తి ఏం చేస్తున్నాడంటే దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. ఉదయం లెగుస్తున్నాడు, ప్రార్థనతో తన జీవితాన్ని మొదలు పెడుతున్నాడు. ప్రభు వైపు 2 చేతులు చాచి, దేవా ఈరోజు నువ్వు నాకు ఇచ్చావు, ఈరోజు నేను సజీవుడిగా ఉన్నాను అంటే దానికి కారణం నువ్వే, నేను నా కుటుంబము సజీవులుగా ఉన్నాము అంటే దానికి కారణము నీవే ప్రభువా అని ప్రభుని స్తుతిస్తూ ఉన్నాడు, ప్రభుని ప్రార్థిస్తూ ఉన్నాడు. అక్కడున్న తరం వారందరూ అనుకున్నారు, ఈ రోజుల్లో కూడా దేవుడు అని నోవాహు ప్రార్థన చేస్తున్నాడు చూడు, ఈ రోజుల్లో కూడా దేవుని మీద ఆధారపడుతున్నాడు చూడు. తరంలో ఎవ్వరికి లేని ఒక అలవాటు ఈ నోవాహు కలిగి ఉన్నాడు. తరంలో ఎవ్వరికి లేదు ఈ అలవాటు, ప్రభుని ఆరాధించడం, మందిరానికి వెళ్ళడం, ప్రభు మీద ఆధారపడడం. ఈ తరంలో ఎవ్వరికి లేదు కదా, ఈ ఒక్క వ్యక్తి మాత్రమే ప్రత్యేకంగా ఉన్నాడు. ఏమిటి అంటే ప్రభు లేఖనం సెలవిస్తున్న మాట ఏమిటంటే తెలుసా, మూర్ఖులైన ఈ తరానికి మీరు వేరయ్యి ఏం చేయాలి, భక్తి చేయాలి. మూర్ఖులంటే ఏంటో తెలుసా, మూర్ఖులు అనేవారిని ఎవరిని అంటారంటే మూఢనమ్మకాల మీద ఆధారపడతారు వీళ్ళు, దేవుని మీద ఆధారపడరు వీళ్ళు, దేవుణ్ణి ఆధారం చేసుకొని బ్రతకరు. ఎవరైనా ఏదైనా చెప్తే వాటిని ఆచరణలో పెట్టి నష్టపోతూ ఉంటారు. పలానా దగ్గర ఇది జరుగుతుందంటే అక్కడికి వెళ్తారు, మూఢనమ్మకం. ప్రభు అంటున్నాడు, నీ గదిలో రహస్యముగా నువ్వు ప్రార్థన చేయి, నేను నీకు యొద్దకు వచ్చి నీకు సహాయము చేస్తాను. నేను వస్తాను నీ దగ్గరికి, ఎవరో రావాల్సిన పని లేదు, నేను వస్తాను. అందరూ అనుకున్నారు ప్రార్థనకు వెళ్ళడం వల్ల ఇతనికి వచ్చే ప్రయోజనం ఏమిటి. ఎప్పుడు తెలిసిందో తెలుసా, ఇతని ప్రయోజనం ఎప్పుడు తెలిసిందంటే దేవుడు చెప్పాడు, ఒక ఓడను నిర్మించుకో, ఆ ఓడలో నీవు నీ కుటుంబం క్షేమంగా ఉంటారు. ఎందుకు ప్రభువా, నువ్వు ఓడలోకి వెళ్ళడం అది నా చిత్తమై ఉంది. ఆ ఓడలోనికి వెళితే 40 పగళ్ళు 40 రాత్రులు భయంకరమైన వర్షాన్ని ఈ భూమి మీద నేను కురిపించబోతున్నాను. సరే ప్రభువా, నువ్వు చెప్పినట్లు నేను చేస్తాను అని వెళ్ళి వాడని నిర్మించుకుంటూ ఉన్నాడు. బిడ్డలకు చెప్పాడు, భార్యకి చెప్పాడు, వారితో అంటున్నాడు, దేవుడు నాతో మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు, ఈ తరం అందరిలో నువ్వు నమ్మకంగా ఉన్నావు. ఎంత ధన్యత సంపాదించాడో చూడండి. ఆ తరం వారందరిలో ఒక్కడు కనిపించాడంట దేవునికి. మరి ప్రభు అతి త్వరలో రాబోతున్నాడు. చాలా మందిరాలు కనపడుతున్నాయి, చాలామంది సేవకులు కనపడుతున్నారు, చాలామంది వైట్ బట్టలు వేసుకుని విశ్వాసులుగా కనపడుతున్నారు. మరి ప్రభు యందు లేపబడేవారు ఎంతమంది, ప్రభుతో పాటు కొనిపోబడేవారు ఎంతమంది,
పెదాలతో స్తుతించడం కాదు, హృదయాన్ని చింపుకొని కన్నీళ్లు విడుస్తూ చెడిపోతున్న తరం కొరకు ప్రార్థన చేయగలిగిన ఒక సంఘముగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. మనం కొంతమందిగా ఉండొచ్చేమో, కానీ కొద్ది మందిగా ఉన్న మనం ప్రభును చేరుకునే విశ్వాసం కలిగి ఉండాలి. గుంపుల మధ్య ఉండడం కాదు. మనం ఇద్దరం ఉన్నామా, 10 మంది ఉన్నామా, 50 మంది ఉన్నామా, ఎంతమంది ఉన్నామని సంఖ్య ముఖ్యం కాదు నా దేవునికి నీ ఆత్మీయత ముఖ్యము. తరమంతా ఒకవైపు ఉంటే ఒక్కడు ఒకవైపు ఉన్నాడు, ఆ ఒక్కడే నోవాహు. ఆ ఒక్క కుటుంబం నువ్వవుతావా? నా దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు ఏమిటంటే, తరమందరికి వేరైపో, ప్రత్యేకంగా నన్ను ఆరాధించే హృదయం కలిగి ఉండు, నీకు కావలసిన ప్రతి సహాయం నేను చేస్తా, నేను కల్పిస్తా చెప్తున్నాడు దేవుడు. ఒక తరమంతా ఏం చేసిందంటే దేవుని వైపు చూడలేదు, నోవాహు దేవుని వైపు చూశాడు. ఈ మధ్యకాలంలో మనం టీవీలో చూస్తున్నాం, ఎక్కడ చూసినా ఇవే. కరోనా బాధ పెట్టింది. తరువాత జరిగిన పరిణామం అంటే గుంటూరు, విజయవాడ మునిగిపోయింది. కానీ విని ఎరుగని రీతిగా ఏం జరిగింది? పూర్తిగా నిండిపోయింది. 3-4 రోజుల దాకా నీళ్లు పోల. మనుషులు తినడానికి ఇబ్బంది పడ్డారు. విసర్జించి వేయడానికి స్థలం కూడా వారికి లేదు. ప్రార్థన చేసుకునే స్థలాలు కూడా నీటి మట్టంతో మునిగిపోయింది. కారణం ఏమిటి? ప్రభువుకి స్థలాన్ని ఇవ్వకుండా మనుషులు తన జ్ఞానాన్ని మీద ఆధారపడుతున్నాడు, దేవుని మీద ఆధారపడకుండా తన శక్తి మీద ఆధారపడుతున్నాడు. నాదే నేనే అనుకుంటున్నాడు. కానీ నేనే అనే గర్వం ఎక్కడైతే ఉంటుందో నేను కూడా ఉన్నాను అని తెలియచేయడానికి నా దేవుడు కార్యాన్ని మొదలు పెడతాడు. కాలిఫోర్నియా అనే ఒక ప్రాంతం. ఆ ప్రాంతం మంచి ధన నిధి కలిగిన వారు నివసిస్తూ ఉంటారు. ఆ ప్రాంతంలో కుబేర్లు ఉంటారు, ఈరేన్లు అక్కడే నివసిస్తారు, హాలీవుడ్కు సంబంధించిన వారందరూ అక్కడ నివసిస్తారు. వారిలో ఒక్కరి కూడా దైవ భయం లేదండి. దేవునికి లోబడేవారు ఒక్కరు కనిపించట్లా. వారు జనవరి మీటింగ్ పెట్టుకున్నారు. ఆ మీటింగ్ పెట్టుకొని సక్సెస్ మీట్ లాగా వారు ఏర్పాటు చేసుకొని, ఆ సక్సెస్ మీట్లో వారు చేసిన పని ఏమిటో తెలుసా? అన్నిటికీ ఓటేస్తున్నారు, కానీ దేవుని దగ్గరికి వచ్చేలోపు దేవునికి 0 పెట్టేశారు. దేవుడు అనేవాడు లేడు. ఇది మా తెలివితో మేము చేసుకుంటున్నాం. ఇంత అభివృద్ధి పథకం గుండా వెళ్తుందంటే దానికి ప్రధాన కారణం మా మెగా శక్తి, మా జ్ఞానం, మా వివేకము. దీనివల్లనే జరుగుతుంది, కానీ మరి దేని వల్ల కాదు అని దేవునికి 0 పెట్టేశారు. అయితే ఆ 0 పెట్టిన కేవలం ఆ 0 పెట్టిన 48 గంటలకే నా బలం ఎలా ఉంటుందో, నా శక్తి ఎలా ఉంటుందో చూపిస్తానని చెప్పి దేవుడు ఒక అగ్నిని పంపించాడు. ఆ అగ్ని ఇప్పుడు కూడా అగ్ని ఆరట్లా. మరి చిన్న మంట వచ్చిన అగ్ని ఇప్పటికే ఆరకపోతే యుగాలు ఒక వ్యక్తి నశించి చనిపోతే నరకం ఉంది తెలుసా? అది ఆరని అగ్ని. అక్కడ అగ్ని ఆరదు, పురుగు చావదు. ఈ చిన్నదానికే మనిషి సతమతమైపోతున్నాడే, భయపడిపోతున్నాడే. మరి ఆరని అగ్ని ఉంది అక్కడ. భయంకరమైన సన్నివేశాలు జరుగుతాయి. యుగమాలు ఒక వ్యక్తిని కాల్చివేస్తూ ఉంటుంది అగ్ని. అగ్ని నుండి తప్పించగలిగిన శక్తి కలిగిన వాడు నజరేయుడైన యేసుక్రీస్తు. కాలిఫోర్నియా దేశం అంతా కాలిపోయిందండి. కాలిపోయిన తర్వాత ఒకే ఒక ఇల్లు అగ్ని వాసన కూడా ఆ ప్రాంతంలో అంటలా. ఇటు చూశాడు కాలిపోయింది, ఇటు చూశాడు కాలిపోయింది, ఎదురు చూశాడు కాలిపోయింది, వెనక చూశాడు కాలిపోయింది. ఆయన ఒక్కడి ఇల్లే క్షేమంగా ఉంది. బయటకు వచ్చి మీడియాతో మాట్లాడుతున్నాడు, నేను సేఫ్గా ఉండడానికి కారణము నా జీసస్, నా దేవుడు, నేను ఆరాధించే దేవుడు సురక్షితమైన తన రెక్కల నీడలో నన్ను కాపాడాడు. మధ్య స్థానంలో తన ఇల్లుంది. ముందు వారు కాలిపోయారు, వెనక వారు కాలిపోయారు, పక్క వారు కాలిపోయారు, చుట్టూ ఉన్న ప్రాంతంలో ఉన్న ఇళ్ళన్నీ కాలిపోయాయి. ఒక వ్యక్తి ఇంటికి ఏ నష్టం కలగల. కారణం ఏమిటి? నా దేవుడు అతనికి తోడై ఉన్నాడు. ఒక ఇల్లు అంతా కాలిపోయిందంట, బైబిల్ కాలిపోలా. కారణం ఏమిటి? బైబిల్ దేవుని వాక్యం, దేవుని మాటలు దాంట్లో ఉంటాయి. దేవుడు ఆయన శ్రేష్టమైన విషయాలు మనతో పంచుకోవాలని భక్తుల ద్వారా రాయించిన మాటలు బైబిల్లో ఉన్నాయి. బైబిల్ పాడవడమే దేవుడు ఇష్టపడినప్పుడు మనిషిగా నువ్వు పాడవడం ఇష్టపడతాడా?
మనిషిగా నువ్వు నష్టపోవడం దేవుడు ఇష్టపడతాడా? మనిషిగా నీ జీవితాన్ని పాడు చేసుకోవడానికి దేవుడు ఇష్టపడతాడా? ఇష్టపడే దేవుడు కానే కాదు. నా దేవుడు అంటున్న మాట ఏమిటంటే, ఈ తరములందటిలో నీవే నీతిమంతుడు. ఇక ఎంత సంతోషించుంటాడో, ఎంత ఆనందించుంటాడో నోవాహు. దేవా, ఇన్ని రోజులు నేను పడిన ప్రయాస వ్యర్థమైపోయింది అనుకున్నా, భక్తిగా ప్రార్థన చేశా, కుటుంబాన్ని సిద్ధపరుచుకున్నా. దేవా, నీకు ఒక విషయం చెప్పానా, కుటుంబ ప్రార్థన జరిగినా, ఏదైనా ప్రార్థన జరిగినా నేను నా కుటుంబం మాత్రమే ఉంటాం ప్రభువా, ఎవ్వరు మాకు వచ్చేవారు కాదు. రాండి ప్రభుని ఆరాధిద్దాం, ప్రభు సన్నిధిలో చేరుదాం అని ఎవరిని ఆహ్వానించిన ఒక్కళ్ళు కూడా వచ్చేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు తెలుస్తుంది ప్రభువా, ఆనాడు నేను లోకాన్ని విసర్జించుకొని నిన్ను ఆరాధించిన ఫలితము నాకు కనిపిస్తుంది. 40 పగళ్ళు 40 రాత్రులు బయట తెరుపు లేకుండా వర్షం పడింది. ఆ తరంలో ఉన్న వారందరూ చనిపోయారు, ఒక్కడు మాత్రమే బతికాడు. అతడే నోవాహు యొక్క కుటుంబం. అంత్య దినాల్లో మనం ఉన్నాం. ఈరోజు ఈ వాక్యం వింటున్న వారు, లైవ్లో ఉన్నవారైనా సరే, మైకు శబ్దాల ద్వారా వింటున్న వారైనా సరే, సూటిగా నేను చెప్తున్న మాట ఏమిటంటే, అంత్య దినాల్లో మనం ఉన్నాం. సంఘాన్ని సిద్ధపరచుకుంటే సేవకుడిగా ఉండాలి. సంఘంని మనం సిద్ధపడి ప్రభుని ఎదుర్కొనే ఆత్మీయత కలిగిన వారిగా మనం ఉండాలి. ఒక సేవకునికి బాధ్యత ఉంది, ఒక విశ్వాసికి బాధ్యత ఉంది. ఈ బాధ్యతను విడిచిపెట్టి వెండితో కడుతున్నాడు, బంగారంతో కడుతున్నాడు, మట్టితో కడుతున్నాడు, ఒకడేమో బండ మీద కడుతున్నాడు. అగ్ని పరీక్ష యందు ఎవరైతే నిలిచి ఉంటారో ఆ పనికి తగిన ఫలితాన్ని నేను ఇస్తా. మనుషులు ఎవరు ఇవ్వకపోవచ్చేమో, కానీ నా దేవుడు మన యొక్క ప్రయాసకు ఫలితాన్ని ఇస్తాడు. దేవుడు చూడ్డని అనుకుంటున్నారు, కానీ దేవుడు అంటున్నాడు, నేను చూస్తున్నాను. ఈ తరమంతటిలో నీవే నీతిమంతుడు అని నేను చూశాను. నోవాహు, నువ్వు అనుకుంటున్నావు నేను ప్రార్థనకు వెళ్తున్నాను కదా, ప్రభువును ఆరాధిస్తున్నాను కదా, ఎవరు నన్ను పట్టించుకోవట్లేదే. నువ్వు అనుకోవచ్చు, నేను అనుకోవచ్చు, కానీ నా దేవుడు అలా అనుకోవట్లేదు. నేను చూస్తున్నాను నిన్ను, నువ్వు రావడాన్ని నేను చూస్తున్నాను, నువ్వు ప్రార్థించడాన్ని నేను చూస్తున్నాను, నీవు నా సన్నిధిలో గడపడాన్ని నేను చూస్తున్నాను. అలా చూసి ఏం చేశావు దేవా? ఏం చేశానా? ఆపద నుండి నిన్ను రక్షించాను. అక్కడ అందరికీ ఆపద వచ్చిందండి. ఆ తరంలో ఉన్న వారందరికీ ఆపద వచ్చింది. ఆ తరంలో ఉన్న వారందరూ చచ్చిపోయారు. నోవాహు కుటుంబం మాత్రమే బతికింది. ఆపద టైంలో దేవుడు చూశాడు. యథార్థంగా జీవించేవాడిని ఖచ్చితంగా నా దేవుడు చూస్తాడు. ఆ దేవుడు ఖచ్చితంగా సహాయము చేస్తాడు. మొట్టమొదటిగా ఆపదల్లో ఉన్న నోవాహును దేవుడు చూశాడు. ఆపదలో ఉన్న వారిని నా దేవుడు చూస్తాడు. 2, అవమానాల్లో ఉన్న వారిని కూడా నా దేవుడు చూస్తాడు. అవమానంలో ఎవరు ఉన్నారో చదువుకుందాం. ప్రభు లేఖనాన్ని చదువు. ఆదికాండము 29వ అధ్యాయము 31వ వచనం. లేయా ద్వేషించబడుట యెహోవా చూచెను. ఇక్కడ లేయా అనే ఒక ఆమె కనపడుతుంది మనకి. లేయా అనే ఆమెను ఏం చేశాడు? ఈ యాకోబుకి 2 భార్యలు. మొదటి భార్య లేయా అయితే రెండో భార్య రాహేలు. రాహేలును ప్రేమిస్తున్నాడు. రాహేలు దగ్గర కూర్చోడానికి ఇష్టపడుతున్నాడు. రాహేలుతో కొద్దిసేపు ఆయన టయాన్ని ఏ విషయాన్నైనా పంచుకోవడానికి ఇష్టపడుతున్నాడు, కానీ లేయాతో పంచుకోవడానికి ఇష్టపడట్లా. లేయా దగ్గరికి పోవడానికి ఇష్టపడట్లా. పేరుకు పెళ్లి చేసుకున్నాడు, కానీ పట్టించుకోవట్లా. ఇప్పుడు భర్త నన్ను పట్టించుకోవాలి ఆశ ఉంది, కానీ నా ముందే నా సహోదరిరాలైన రాహేలును పట్టించుకుంటున్నాడు. నన్ను పట్టించుకోవట్లేదు. నేను తిన్నానా తినలేదని నన్ను అడగట్లేదు. నాకు ఏ విధంగా ఉంది అన్న విషయాన్ని కూడా ఆలోచన చేయట్లేదు. ప్రభువా, ఇంకా నాకు దిక్కెవరు? ఆ ఇంట్లో జరుగుతున్న సన్నివేశాన్ని లాబాను అనగా లేయ తండ్రి చూస్తున్నాడు. తన కుమార్తె ఎంత అవమానాన్ని పొందుకుంటుందో తన తండ్రికి తెలుసు. తన సహోదరులు చూస్తున్నారు, తన చెల్లి ఏ విధంగా అవమానాన్ని పొందుకుంటుందో. తన చెల్లి చూస్తుంది, తన అక్క ఏ విధంగా అవమాన పాలవుతుందో. అందరూ చూస్తున్నారు, కానీ ఎవ్వరు అవమానానికి పరిష్కారాన్ని ఇవ్వలేదు. భర్త ద్వారా ప్రేమ పొందుకోలేకపోయింది, కుటుంబం ద్వారా ప్రేమను పొందుకోలేకపోయింది. నానేవారు ఆదరించేవారు ఎవ్వరూ లేయాకి లేరు. మరి లేయాను దేవుడు విడిచిపెడతాడా? అందరూ విడిచిపెట్టారు. అందరూ విడిచిపెట్టిన తర్వాత లేయా దేవునికి దగ్గర అయిపోయింది.
ప్రతి విషయాన్ని ఇంకా దేవునితో చెప్పుకుంటుంది, పంచుకుంటుంది. ఇంకా నేను మాట్లాడగలిగింది ఎవరైనా ఉన్నారంటే అది నీతోనే నేను మాట్లాడగలుగుతున్నాను, నిన్నే నేను స్తుతించగలుగుతున్నాను. ప్రభువా, నువ్వు కూడా నాతో మాట్లాడకపోతే, నువ్వు కూడా నన్ను దర్శించకపోతే, నా భర్త నా పక్కలో కూర్చోడానికి ఇష్టపడట్లేదు, నా భర్త నాతో మాట్లాడడానికి ఇష్టపడట్లేదు, అందరితో బాగుంటున్నాడు, అందరితో బాగా మాట్లాడతాడు, ఇంటికి వచ్చేసరికే నాతో సరిగా ఉండడు, ఇంటికి వచ్చేసరికే నన్ను పట్టించుకోడు, నా బాధ ఏమిటో ఆలోచన చేయడు. దేవా, నువ్వు కూడా అంతేనా, నువ్వు కూడా అలానే ఉంటావని ప్రార్థన చేసిందండి. ఆ ద్వేషించబడడాన్ని నా దేవుడు చూసి ఏం చేసి, లేయ ద్వేషించబడుట యెహోవా చూసి ఆమె గర్భమును తెరిచెను, రాహేలు గొడ్రాలై ఉండెను. లేయ గర్భవతి అయి కుమారుని కని, యెహోవా నా శ్రమను చూచుచున్నాడు గనుక నా పెనిమిటి నన్ను గదా అనుకొని అతనికి రూబేన్ అని పేరు పెట్టెను. భర్త ప్రేమించలా, కుటుంబం పట్టించుకోలా, ఆదరించేవారు ఎవరు లేరు. యేసయ్య దగ్గరికి వెళ్ళిపోయింది. ఎప్పుడైతే తన బాధనంతా యేసయ్యకి చెప్పుకుందో, యేసయ్య చూశాడు, యాకోబు హృదయాన్ని మార్చాడు. యాకోబు ఇప్పుడు ప్రేమించడం మొదలుపెట్టాడు. యాకోబు తన భార్యను దగ్గరికి చేర్చుకోవడం మొదలుపెట్టాడు. యాకోబు ఎప్పుడైతే దగ్గర చేర్చుకోవడం మొదలుపెట్టాడో, లేయ గర్భాన్ని దేవుడు తెరిచాడు. లేయ గర్భం ఇప్పుడు ఎలా ఉందంట, ఒక 12 చక్కని కుమారుడు పుట్టాడంట. ఆ కుమారుడు పేరే రూబేను. ద్వేషించబడుతుందేమి లేయ అయితే, ఆ ద్వేషిస్తుంది ఎవరంటే రాహేలు. రాహేలు గర్వంతో ఉంది, నేను అందంగా ఉన్నా. యాకోబు అస్తమానం నన్ను ప్రేమించడానికి, నా గురించి ఆలోచన చేయడానికి కారణం ఏమిటంటే, నీవేమో జబ్బు కలదానివి, నేనేమో అందగత్తిని. నా అందాన్ని బట్టి మాత్రమే యాకోబు ప్రేమిస్తున్నాడు, నా అందాన్ని ప్రేమిస్తున్నాడు, నిన్ను ప్రేమించలేకపోతున్నాడని చీటిపోటి మాటలతో గుచ్చుతుంది, బాధ పెడుతుంది. బాధనంతా ఎల్లబుచ్చుకుంది దేవుని దగ్గర. ఇప్పుడు ఊగిపోవడం దేవుడు చూసి రాహేలు యొక్క గర్భాన్ని మూసేశాడు. భర్త దగ్గరికి పోయి ఏమంటుందంటే, చదువుకుందాం 30. రాహేలు తాను యాకోబుకు పిల్లలు కనకపోవుట చూసి, ఎక్కడ కూడా చూసింది, పిల్లలను కనకపోవడాన్ని చూసిందంట. ఈరోజు మన అంశం ఏమిటంటే, దేవుడు చూస్తున్నాడు. మొదటిగా ఆపదల్లో చూస్తాడు, రెండవదిగా ద్వేషించబడుతున్నప్పుడు దేవుడు చూస్తాడు అన్న విషయాన్ని నువ్వు మరిచిపోవు ఉంటుంది. రాహేలు తను యాకోబు పిల్లల కనకపోవుట చూసి తన అక్క యందు అసూయపడి యాకోబుతో, నాకు గర్భఫలమేమో లేని ఎడల నేను చచ్చిపోతా. మొన్నటిదాకా గర్వంతో ఉంది, గర్వంతో ఊగిపోయింది, నేను అందగత్తిని, యాకోబు నన్నే ప్రేమిస్తాడు, నా దగ్గరికి వస్తాడు. లేయా, నేను తల్లిదండ్రులు పట్టించుకోరు, మన సహోదరులు పట్టించుకోరు, నేను పట్టించుకుంటే ఎవరు లేరు అని లేయని అంటుంటే, లేయా, మీరు ఎవరైనా నన్ను పట్టించుకోకపోవచ్చాము, కానీ నన్ను పట్టించుకునేవాడు అక్కడ ఉన్నాడు, ఆయనే నన్ను సృష్టించిన దేవుడు. చప్పట్లు కొట్టి ప్రభునామం స్తుతి. దేవునికి తన బాధను చెప్పుకున్న తర్వాత దేవుడు తన బాధను విని గర్భాన్ని తెరిచాడని. గర్భాన్ని తెరిచిన వెంటనే ఇప్పుడు రాహేల్ అంటుంది, నువ్వు నాకు కుమారుని ఇస్తావా ఇవ్వవా? కుమారుని ఇస్తేనే నీతో ఉంటా, లేకపోతే చచ్చిపోతా అంటే యాకోబు ఏమంటూ, కోపము రాహేలు మీద రగులు కొనగా అతడు, నేను నీకు గర్భఫలమును ఇయ్యకపోయినా దేవునికి ప్రతిగా నున్నానా అనెను. ఇందుకు ఆమె ఏమని చెప్తున్నాడంటే, నేనేమన్నా దేవుణ్ణా? దేవుడు కదా కనికరించి ఇవ్వాల్సింది, దేవుడు కదా సహాయం చేయాల్సింది, దేవుడు కదా నీ గర్భాన్ని తెరవాల్సింది, నేనా దేవుణ్ణి? నీ అక్కను చూసావా ఎంత విధేయురాలుగా దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసుకుంటుందో? నేను ద్వేషించినప్పుడు, నేను పట్టించుకున్నప్పుడు, నీ కుటుంబం పట్టించుకున్నప్పుడు, నీ తండ్రి పట్టించుకున్నప్పుడు, నీ అన్నలు పట్టించుకున్నప్పుడు లేయ ఏం చేసేదో తెలుసా? దేవునికి తన సమస్యను చెప్పుకునేది. ఎప్పుడైనా అందము 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 అని నీ అందాన్నే చూసుకున్నావు, కానీ దేవుని దగ్గరికి వెళ్ళి మొర్ర పెట్టాలి, దేవుని సహాయం అడగాలి అని ఎప్పుడైనా నీ హృదయాన్ని తిప్పుకున్నావా అని భర్త అంటున్నాడు. అన్నప్పుడు, సరే నాకు కాకపోయినా మరొక పెళ్లి చేసుకో యాకోబుని అంటుంది. యాకోబు మొన్నటిదాకా ప్రేమించాడు ఎవరిని? రాహేల్ని. ఇప్పుడు ఎవరిని ప్రేమిస్తున్నాడు? లేయాని ప్రేమిస్తున్నాడు. కారణం ఏమిటి? లేయాకి నా దేవుడు తోడై ఉన్నాడు. నా దేవుడు ఎవరికైతే తోడై ఉంటాడో వారిని జనులందరూ ప్రేమించేటట్లు దేవుడే
చేస్తాడు. మొదటిగా ఏమిటి? ఆపదల్లో దేవుడు చూస్తాడు. రెండవదిగా అవమానాలు, నిన్ను అవమానానికి దేవుడు అప్పగిస్తాడు. నువ్వు అనుకోవద్దు. దేవా నాకు సహాయం చేయి అని నువ్వు అడగగలిగితే దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. ఎంతో మందికి సహాయం చేసిన దేవుడు నీకు చేయకుండా మానతాడా? నీకు అవమానాన్ని మిగులుస్తాడా? కష్టాన్ని మిగులుస్తాడా? మిగల్చడు. ఆయన సహాయం చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు. మూడవదిగా చూస్తే అవసరతలో దేవుడు మనం చూస్తాడు. ఏ అవసరతలో చూస్తాడు? ఒకటి ఆపదలో చూస్తాడు, రెండు అవమానాల మధ్యలో ఉన్నప్పుడు చూస్తాడు, మూడవదిగా అవసరతలో మనం ఉన్నప్పుడు చూస్తాడు. చదువుకుందాం. నువ్వు తిరిగి హిజ్కియా యొద్దకు పోయి అతనితో ఇట్లనము, పితరుడైన దావీదునకు దేవుడైన యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని. నోవాహుతో దేవుడు అంటున్నాడు, ఈ తరమందరిలో నీతిమంతుడిగా ఉండుట నేను చూశాను. లేయాతో అంటున్నాడు దేవుడు, లేయా నువ్వు ద్వేషించబడుట నేను చూశాను. ఇప్పుడు హిజ్కియాతో అంటున్నాడు, నీవు కన్నీళ్లు కార్చుట నేను చూశాను. ఏసియా వచ్చి హిజ్కియాతో చెప్తున్నాడు, హిజ్కియా నువ్వు మరణించబోతున్నావు, నీ ఇల్లును చక్కబెట్టుకోబోతున్నావు. ఈ మాట దేవుడు నాతో చెప్పమని చెప్పి నీ ఇంటికి పంపించాడు. మాట విని ఇక గోడ వైపు తన ముఖాన్ని తిప్పుకొని ఏడవడం మొదలుపెట్టాడు. ఏడుస్తున్నాడు, ఇక కన్నీళ్ళు కారుస్తున్నాడు. ప్రభువా నన్ను కనికరించు ప్రభువా, నేను నడుచుకున్నాను, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. ఎక్కడైనా నీకు అవిధేయతగా నేను బ్రతుకున్నట్లయితే నన్ను క్షమించు అయ్యా. ఎక్కడైనా నేను పొరపాటు చేసినట్లయితే దయతో నన్ను క్షమించయ్యా, మన్నించయ్యా. నాకు బ్రతకాలని ఆశగా ఉంది, నాకు జీవాన్ని పోయి ప్రభువా, నేను బ్రతకాలని ఆశపడుతున్నాను ప్రభువా, కొన్ని దినములు పొడిగించు నాయనా, కొన్ని రోజులు నేను బ్రతుకున్నట్లుగా సహాయం చేయమని దేవునికి ప్రార్థన చేశాడు. అలా ప్రార్థన చేస్తూ ఉన్నాడు హిజ్కియా. ప్రవక్త అయిన ఏషియా వచ్చి ఆ విషయాన్ని చెప్పి ఆ ఇంటిలో నుండి బయటికి వెళ్తున్నాడు. అలా బయటగానే దేవుడు మరలా ఏషియాతో మాట్లాడు, ఏషియా నువ్వు తిరిగి వెళ్ళి హిజ్కియాతో ఈ మాట చెప్పు. ఏ మాట చెప్పమంటావు ప్రభువా? నువ్వు కన్నీళ్లు విడుచుట నేను చూశానని చెప్పు. హిజ్కియా నువ్వు ఏడవడం నీ దేవుడు చూశాడు, నువ్వు బాధపడడం నీ దేవుడు చూశాడు, నీ అవసరత ఏమిటో నీ దేవునికి తెలుసు, నువ్వు ఏ అవసరతతో బాధపడుతున్నావో నీ దేవునికి తెలుసు. కాబట్టి ఇప్పుడు నీ దేవుడు అంటున్నాడు, 15 సంవత్సరాలు నీకు ఆయుసు ఇచ్చానని చెప్పాడు. ఆ మాట చెప్పగానే హిజ్కియాకు సంతోషం. ఆ మాట చెప్పగానే హిజ్కియా ముఖంలో ఆనందం. కారణం ఏమిటంటే అవసరతలో నా దేవుడు చూసేవాడై ఉన్నాడు. 15 సంవత్సరాల ఆయుస్సుని ఇచ్చాడు హిజ్కియాకి. ఈరోజు దేవుడు నీ వైపు చూస్తూ ఉన్నాడు. నువ్వు అనుకుంటున్నావు నా వైపు, నా కుటుంబం వైపు దేవుడు చూడట్లేదేమో అని. ఆయన చూసే దేవుడై ఉన్నాడు, వినే దేవుడై ఉన్నాడు, సహాయం చేసే దేవుడై ఉన్నాడు, కనికరించే దేవుడై ఉన్నాడు, కటాక్షించేవాడై ఉన్నాడు, దాటిపోని దేవుడుగా ఆయన ఉన్నాడు. అంటున్నాడు, హిజ్కియా ఎందుకు కన్నీళ్ళు విడుస్తున్నావు, ఎందుకు బాధపడుతున్నావు? అయ్యా నా మరణ గడియలు నాకు తెలిసిన తర్వాత కూడా నేను మౌనంగా ఎలా ఉండగలను? నేను మరణిస్తానని తెలిసి కూడా నేను ఎలా ఉండగలను? అందుకే దుఃఖిస్తున్నా, అందుకే దేవుణ్ణి అడుగుతున్నా, అందుకే ప్రభు సహాయాన్ని కోరుతున్నా. ఏందయ్యా మరలా వచ్చారంటే, హిజ్కియా నీకు ఒక మాట చెప్పానా? ఏమిటయ్యా? నువ్వు కన్నీళ్ళు విడుచుట నీ దేవుడు చూశాడు. నువ్వు కన్నీళ్ళు విడుస్తూ ప్రార్థన చేశావు, ఆ ప్రార్థనకు ఫలితాన్ని దేవుడు ఇచ్చాడు. నిర్గమకాండము 3వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులో నున్న నా ప్రజల బాధలు నిశ్చయముగా చూచి తిని. ఏమంటున్నాడు? ఐగుప్తులో ఉన్న నా ప్రజల యొక్క బాధను నిశ్చయంగా నేను చూశాను. మనం అనుకుంటాం కదా, మనం బాధల గుండా వెళ్తున్నప్పుడు, మనం అనుకుంటాం కదా మన సమస్యల గుండా వెళ్తున్నప్పుడు, మనం అనుకుంటాం కదా ఆపదల మధ్యలో మనం చిక్కుకున్నప్పుడు, ఒంటరిగా మనం మిగిలిపోయినప్పుడు, సమస్య మనల్ని మనశ్శాంతి లేకుండా చేస్తున్నప్పుడు మనం అనుకుంటాం కదా, దేవుడు చూడట్లేదేమో, దేవుడు చూడట్లేదేమో, దేవుడు పట్టించుకోడేమో, ప్రాణం విసుకెత్తిపోతుంది, అలసిపోయాను, సొమ్మసిల్లిపోతున్నాను, ఇక నాకు దిక్కు ఎవరు అని
నేను అర్థిస్తున్నాను, బాధపడుతున్నాను, కునిగిపోతున్నాను అని ఒకవేళ మనం అంటే దేవుడు అంటున్నాడు, శ్రమలన్నిటినీ నేను నిశ్చయముగా చూశాను. ఏమంటున్నాడు? మరియు యెహోవా ఇట్లా నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమను కష్టపెట్టు వారిని బట్టి వారు పెట్టిన మొర్రను విని వారి దుఃఖములు నాకు తెలిసి ఉన్నవి. వారు పని చేసే దగ్గర వారు పని చేయలేక వారు బాధపడుతున్నారని నాకు తెలుసు. వారికి శక్తికి మించిన పని వారు చేస్తున్నారని నాకు తెలుసు. శరీర భారానికి మించిన భారాన్ని వారు అనుభవిస్తున్నారని నాకు తెలుసు. మోషే, ప్రజల దగ్గరికి వెళ్ళు, ప్రజలందరితో చెప్పు, దేవుడు మనకి విడుదలనివ్వబోతున్నాడు, దేవుడు మనకి సహాయం చేయబోతున్నాడు, దేవుడు తన దయగల హస్తాలతో మనల్ని పట్టుకొని మన అవసరతలు, మన అక్కర్లు, మన ఆపదలన్నిటిని తీరవబోతున్నాడు. మన కష్ట స్థితిలో నుండి క్షేమ స్థితిలోనికి దేవుడు తీసుకురాబోతున్నాడు. ప్రజలందరికీ చెప్పు మోసే. చప్పట్లు కొట్టి ప్రభునామాన్ని మహిమపరుద్దాం. ఏమంటున్నాడు? ప్రజలందరికీ చెప్పు మోసే. ఈరోజు నీ కుటుంబంతో నువ్వు చెప్పాల్సిన మాట ఏంటో తెలుసా? నా దేవుడు మందిరంలో మాట్లాడాడు, మంచి రోజులు మనకి రాబోతున్నాయి, ప్రతిదీ దేవుడు చూశానని మాట్లాడాడు, ప్రతి విషయాన్ని దేవుడు నాతో మాట్లాడాడు. ఆయనను మీద మనం ఆధారపడినట్లయితే మన జీవితం ఖచ్చితంగా క్షేమకరంగా ఉంటుంది. దేవుని మీద మనం ఆధారపడినట్లయితే దేవుడు ఖచ్చితంగా మనకి సహాయాన్ని చెయ్యక మానడు. ఆపదల్లో ఉన్న, బాధల్లో ఉన్న, కన్నీళ్ళ మధ్య ఉన్న, దుఃఖంతో ఉన్న, కష్టపడుతూ ఉన్న వారితో దేవుడు అంటున్నాడు, నేను చూశాను. 6వ వచనం, 4వ అధ్యాయం 6వ వచనం. దేవుడైన యెహోవా సొరసెట్టు ఒకటి ఏర్పరిచి అతనికి కలిగిన శ్రమ పోగొట్టుటకై అది పెరిగి యోనా తలకు పైగా నీడ ఇచ్చినట్లుగా చేశాను. యోనా శ్రమతో ఉన్నాడు, బాధతో ఉన్నాడు. అలా బాధతో ఉన్న యోనా ఎండలో కూర్చున్నాడు. అస్సలే బాధలో ఉంటే ఎండ ఇంకా నన్ను బాధ పెడుతుందేమిటి అని చెప్పి బాధపడుతూ ఉన్నప్పుడు దేవుడు ప్రేమ కలిగిన వాడు ఏం చేశాడు? సొరసెట్టును మొలిపించాడు. ఆ సొరసెట్టు ఎలా మొలిచిందంట? అతనికి పైగా మొలిచిందంట, అతనికి నీడ ఇచ్చే విధంగా మొలిచిందంట, అతను నీడనివ్వడానికి మొలిసిందంట, అతని శ్రమను పోగొట్టడానికి మొలిసిందంట. ఈరోజు శ్రమలో ఉన్న నీతో మాట ఏమిటంటే, నీ తలకు పైగా నీ శ్రమను పోగొట్టగలిగిన ఆశీర్వాదాన్ని నేను నీకు ఇవ్వబోతున్నాను. యోనాను సంతోషపెట్టినట్లుగా నిన్ను కూడా నేను సంతోష పెట్టాలని నీ తలకు పైగా ఆశీర్వాదాన్ని నేను కుమ్మరించబోతున్నాను. ఆశీర్వాదాన్ని నీకు ఇస్తాను. నీ సమస్య పోగలిగిన ఆశీర్వాదాన్ని నీకు ఇస్తాను. సమస్యను సహించగలిగిన ఆశీర్వాదాన్ని నేను ఇస్తాను. దేవుడు అంటున్నాడు, నువ్వు శ్రమలో ఉన్నావు యోనా, నిన్ను సంతోషపరచుటకు నేనేమిచ్చాను? నీ తల మీద నీడనిచ్చాను. యోనాకి ఎప్పుడైతే ఆ సొర్ర చెట్టు తన తల మీద వాడటం చూశాడో సంతోషపడ్డాడు. ఈరోజు మన జీవితంలో సంతోషం కరువైపోయి ఉండొచ్చు, సమాధానం కరువైపోయి ఉండొచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, ఒక రోజు నియమించాను, ఆ రోజు నిత్యము నువ్వు సంతోషంగా ఉంటావు, నిత్యం ఆనందంతో ఉంటావు. ఇప్పుడు నీకు కనపడుతున్న నీ జీవితం, ఇప్పుడు నీకు కనపడుతున్న నీ యొక్క జీవితంలో ఉన్న పరిస్థితులు ఒకవేళ నీకు అలా కనపడకపోవచ్చేమో, కానీ నీకు తలకు పైగా ఆశీర్వాదం ఎప్పుడైతే వాలుతుందో అప్పుడు నీవే అంటావు, నిజమే, నా దేవుడు చెప్పినట్లుగా నా జీవితంలో గొప్ప కార్యాన్ని జరిగించాడు, అద్భుతాన్ని జరిగించాడు, ఆశ్చర్యాన్ని జరిగించాడు. ఉన్న నోవాహును దేవుడు చూశాడు. ఆ తరమంతటిలో నమ్మకంగా ఉన్నవాడిని చూశాడు. రెండవదిగా అవమానాల మధ్యలో ఉన్న లేయాని దేవుడు చూశాడు. మూడవదిగా చూసినట్లయితే అవసరతతో ఉన్న హిజ్కియాని దేవుడు చూశాడు. ప్రాణాన్ని, అతనికి ఆయుష్ను దేవుడు దయచేశాడు. అక్కర్లో ఉన్న ఇశ్రాయేలు వైపు దేవుడు చూశాడు. యోనా శ్రమల మధ్య నలిగిపోతున్నప్పుడు యోనాను చూసి ఆ శ్రమలను సంతోషపరచుటకు దేవుడు యోనా వైపు చూశాడు. దేవుడు ఈరోజు చూసేవాడుగా ఉన్నాడు. ఆయన ఈరోజు నీతో మాట్లాడాడు, నేను చూస్తున్నా. కాబట్టి ఒక్కసారి నన్ను ప్రార్థిస్తావా? నీ సమస్య నాకు చెప్పుకుంటావా? నీ అవసరత నాకు తెలియచేస్తావా?
నేను నీకు సహాయం చేస్తా. ఇంతవరకు దేవుడు మాట్లాడిన ప్రతి విషయంలో మనం చూస్తే వారందరూ వారి సమస్యను దేవుడికి చెప్పుకున్నారు. అక్కైన లేయ తన సమస్యను చెప్పుకుంది. ఇశ్రాయేలు ప్రజలు తమ సమస్యను దేవుడికి చెప్పుకున్నారు. హిజ్కియా తన ప్రాణ భయంతో ఉన్నప్పుడు దేవునికి చెప్పుకున్నాడు. యోనా ఎండలో ఉన్నప్పుడు, శ్రమతో ఉన్నప్పుడు దేవునితో చెప్పుకున్నాడు. వీరందరూ చెప్పినప్పుడు దేవుడు ఏం చేశాడు? చూసి సహాయము చేశాడు. దేవుడు చూసి నీకు సహాయం చేయాలంటే చెప్పుకుందామా? అందరూ తల ఉంచినట్లయితే ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, దేవా, నన్ను చూస్తున్నావు కదా, మమ్మల్ని చూస్తున్నావు కదా ప్రభువా. ఎప్పటి వరకు మాట్లాడావు తండ్రి. ఆ తరమంతా ప్రభు అపార్థం చేసుకుంది నోవాహుని. భక్తిగా బ్రతికాడని, మూర్ఖమైన తరానికి వేరై బ్రతికాడని అక్కడున్న ప్రజలందరూ అంటున్నారు ప్రభువా. అక్కడున్న వారందరూ అంటున్నారు, మాలాగా అపవిత్రంగా బతకొచ్చుగా, మాలాగే ఉండేది ఒక్కటే జీవితం, సంతోషించు, త్రాగు, పాపం చేయి, ఇష్టం వచ్చి బ్రతుకు, ఇష్టం వచ్చినట్లు తినమని ప్రభువా. నాయనా, ఈ ఒక్క బ్రతుకు ఎంజాయ్ చేయాలని ప్రభువా ఆ తరం వారు ఆశించారు. కానీ నోవాహు మాత్రము, నా ప్రభు నిమిత్తం శ్రమను నేను అనుభవిస్తాను, ప్రతి సుఖాన్ని చంపేస్తాను, నా దేవుని కోసం నేను ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను అన్నాడు ప్రభువా. దానికి ఫలితం తరమంతా ప్రభువా నశించిన నోవాహు మాత్రం సురక్షితంగా ఉన్నాడు. నాయనా, నేను కూడా ప్రభువా, మేము కూడా ప్రభువా, మా కుటుంబాన్ని రక్షించుకోగలిగిన ఆత్మీయత మీరు మాకు ఇవ్వండి. అట్టి ఆత్మీయతలో మమ్మల్ని మీరు నడిపించండి అయ్యా. లేయా ద్వేషించబడడం చూసావు కదా నాయనా, లేయాకు సహాయం చేసావు కదయ్యా. ప్రభువా, ఇదిగో నాకు సహాయం చేయవా ప్రభువా, నన్ను ముట్టవా, నా జీవితాన్ని బాగు చేయవా, నాకున్న ప్రతి అవసరత అక్కరను తీర్చు తండ్రి. ఇదిగో ప్రభువా, ఈజీగా కన్నీళ్ళు విడుస్తున్నప్పుడు చూశానన్నావు. కన్నీళ్ళకు కారణమవుతున్న కష్టాలు ఏమిటో నీకు తెలుసు కదా ప్రభువా. ప్రభువా, మా కన్నీరు కారడానికి కారణమవుతున్న కష్టాలు మా జీవితంలో దూరపరచు ప్రభు. అట్టి వ్యక్తులను దూరపరచు ప్రభువా. అస్తమానం మమ్మల్ని గాయపరుస్తున్నవారు, అస్తమానం ప్రభు మమ్మల్ని అవమానపరుస్తున్నవారు మా జీవితం నుండి దూరం అయ్యే భాగ్యాన్ని దయచేయ్యా ప్రభువా. యోనాను సంతోషపెట్టుటకు ప్రభువా, యోనా తల మీదుగా ప్రభువా సొర చెట్టును మొలిపించిన దేవా, నన్ను సంతోషపెట్టుటకు ఆశీర్వదించు, నన్ను సంతోషపెట్టుటకు ప్రభువా నన్ను దీవించు అని అడుగుదామా? నా కుటుంబాన్ని బాగు చేయి, మా బిడ్డల యొక్క భవిష్యత్తులను బాగు చేయి, మాకు కలిగిన వాటన్నిటిని ఆశీర్వాదకరంగా ఉండినట్లుగా సహాయం చేయి ప్రభువా. అపవాది తంత్రాల నుండి ప్రభువా, వాని యొక్క కబంధ హస్తాల నుండి మమ్మల్ని మీరు రక్షించమని సహాయం చేయను ఆయన. నిట్టూర్పుల మధ్య, కన్నీళ్ళ మధ్య, శ్రమల మధ్య ఉన్న ఇశ్రాయేలును చూసావుగా. ఈరోజు నువ్వు మాట్లాడావయ్యా, నన్ను కూడా చూస్తున్నావు. వారందరినీ చూసిన దేవుడివి, నన్ను కూడా నువ్వు చూస్తున్నావు. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు. ఇంతవరకు నాయన నీ ఆత్మను మా మధ్య ఉంచి మాతో బహుసూటిగా మీరు మాట్లాడారు. మీరు చూసే దేవుడై ఉన్నారని మాట్లాడారు. ఈరోజు ప్రభువా, నీ బిడ్డలు తండ్రి ఏ అవసరతలు అయితే మందిరానికి వచ్చి ఉన్నారో, ఏ అవసరతలు అయితే నీ వాక్యాన్ని వింటున్నారో, వారి ప్రతి అవసరత అక్కరను మీరు తీర్చండి ప్రభువా. నేను మందిరానికి వెళ్ళినందుకు నాకు ఈ ప్రయోజనం జరిగింది అని నీ బిడ్డల యొక్క నోటి నుండి సాక్ష్యం ఇచ్చినట్లుగా మీరే కార్యాన్ని జరిగించండి. అద్భుతాన్ని జరిగించేసాయి, ఆశ్చర్యకార్యాన్ని జరిగించాయి, వైద్య శాస్త్రంలోనే అసాధ్యమైన కార్యాన్ని జరిగించాలి. ఇక్కడున్న ప్రతి బిడ్డల మీద నీ కనికరాన్ని ఉంచమని కోరుతూ, సమస్త మహిమ ఘనత ప్రభావాలు నీకు అర్పిస్తూ, యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.